నమస్కారం, నేను సహన. 99 మన భక్తికి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో దీపావళి, ధనత్రయోదశి, అక్షయ తృతీయ వంటి పండుగలకి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజులలో ఏ పని ప్రారంభించినా విజయం దక్కుతుందని బలమైన నమ్మకం. దీనివల్లే చాలా మంది బంగారం, వెండి వంటివి కొనటం, దాన ధర్మాలు చేయటం, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం వంటివి చేస్తుంటారు. మన హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు యక్షుల రాజు, సిరి సంపదలకి అధిపతి. ఈయన్ని ధనపతి అని కూడా వ్యవహరిస్తుంటారు. అలాగే 8 దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకి అధిపతి. కైలాసం వద్ద ఉండే అలకాపురి కుబేరుడి నివాస స్థలం. ఈయన విశ్రవసుడి కుమారుడు. భార్య పేరు చార్వి. సిరి సంపదలకి, నవనిధులకి అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనాధిపతి. అలాగే అథర్వణ వేదం ప్రకారం గుహ్యాధిపతుడు కూడా. శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం నిమిత్తం కుబేరుడి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నాడట. ఆ అప్పును ఇప్పటి వరకు తీరుస్తుంటాడని పురాణోక్తి. కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరము కలవాడు అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే కుబేరుడు పొట్టిగా, మరుగుజ్జులాగా, పెద్ద కుండలాంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళతో ఉంటాడని పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణువు ధర్మోత్తర పురాణం ప్రకారం ఈ కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదిగిన బంగారు ఆభరణాలతో ఉంటాడట. అలాగే ఈయన ముఖం ఎడమ వైపుకి వాలినట్టు ఉండి గడ్డం, మీసం కలిగి దంతాలు బయటకి వచ్చి ఉంటాయట. కుబేరుడు చిన్నతనం నుంచి కూడా శివభక్తి తత్పరుడు. ఇక కుబేరుడి యొక్క వాహనం పురుషుడు, నర. అలాగే కుబేరుడు సార్వభౌమ అనే ఏనుగుపై కూడా స్వారీ చేశాడు. పూజ రోజు ఉదయం నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. అనంతరం ఇల్లు, పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటని తీసుకొని దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆ పీట మీద లక్ష్మీ కుబేర చిత్రపటం లేదా కుబేర విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటం దగ్గర ఒక పళ్ళెంలో కొన్ని చిల్లర డబ్బులు ఉంచాలి. అనంతరం చిత్రపటం ముందు అరటి ఆకును ఏర్పాటు చేసుకోవాలి. ఆ అరటి ఆకు మీద ఒక భాగంలో కొన్ని నవధాన్యాలు పోసి వాటి మీద ఒక కలశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆ కలశం పక్కన ఒక తమలపాకును ఉంచి దాని మీద పసుపుతో చేసిన గణపతిని ఉంచాలి. ఆ గణపతికి అక్షింతలతో గణపతి షోడనామాలు 16 నామాలు చదువుతూ పూజ చేసి హారతి ఇవ్వాలి. ఇప్పుడు లక్ష్మీ కుబేర చిత్రపటం లేదా విగ్రహానికి పసుపు రంగు పూలతో పూజ చేస్తూ ఓం ధనద సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధి కురు స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అనంతరం 4 ముత్తైదువులని పిలిచి వాయినం ఇవ్వాలి. ఇలా దీపావళి రోజు లేదా అక్షయ తృతీయ రోజు లేదా ధనత్రయోదశి రోజున పూజ చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.